ఒక అడ్వకేట్ గారు ఇంద్రప్రకాష్ గారు ఇప్పుడిప్పుడే నిద్ర నుంచి లేచి హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొని వచ్చిండు. ఆర్డర్ ఏమందంటే దీపావళి నాడు ఎవరు కూడా పటాకులు కాల్చొద్దు, దానివల్ల పొల్యూషన్ వస్తుంది అని ఒక ఆర్డర్ తీసుకొని వస్తే మన తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పటాకుల షాపులు పోయి దాడి చేస్తున్నారు, అందరికి వార్నింగ్ ఇస్తున్నారు, కేసు బుక్ చేస్తా కూడా ఈ యొక్క తమాషా ఇంకో కొత్త తమాషా కూడా స్టార్ట్ అయింది. ఇవాళ నేను అడ్వకేట్ గారికి అడిగేది ఒక్కటే, ఇవాళ మీరు లేచినారా? అది ఒక నెల ముందు కానీ 2 నెలల ముందు కానీ ఒక సంవత్సరం ముందు కానీ దీపావళి నాడు ఉంటుంది, ఈ రోజు ఉంటుంది మీకు తెలియదా? ఇవాళ మీరు ఆర్డర్ తీసుకొని వస్తే ఈ ఆర్డర్ వల్ల ఎంతమందికి నష్టం మీకు తెలుసా? ఇవాళ ఎంతమంది అప్పులు తీసుకొని కానీ ఏదో ఒక రకంగా పటాకులు తీసుకొని వచ్చి ఒక 2 రూపాయలు సంపాదించుకోవాలి ఎట్లాంటి ఉద్దేశంతో వాళ్ళు షాపులు పెట్టుకున్నారు. ఇవాళ మీరు ఆర్డర్ తీసుకొని వస్తే మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే ఏదైనా ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యతుడు? వాళ్ళు ఎవరైనా లాస్ అయి సూసైడ్ చేసుకుంటే మళ్ళీ ఎవరు బాధ్యతుడు? ఇవాళ నేను అడుగుతున్నా అడ్వకేట్ గారికి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం పోలీసు వాళ్ళు ఇమీడియట్ యాక్టివ్ అయిపోయినారు. నేను పోలీసు వాళ్ళకి ప్రభుత్వంకి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సుప్రీం కోర్టు కూడా ఒక చట్టం ఉంది, ఒక ఆర్డర్ ఉంది, 1977 యాక్ట్ ఉంది ఒకటి, ఆవులు కానీ దొడలు కానీ కోయొద్దని. కానీ దానికి మీరు ఇంప్లిమెంట్ చేయరు, ఫాలో కూడా చేయరు. ఇల్లీగల్గా ఈ ప్రభుత్వం స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది కదా, ఆ ఏరియాలో ఇల్లీగల్గా ఎన్నో ఆవులని చంపుతారు కదా, మళ్ళీ వాళ్ళపైన ఏం చర్యలు తీసుకోలేదు. ఇవాళ ఒక సెక్యులర్ ఒక అడ్వకేట్ ఆయన మా హిందూ మనోభావాలకి దెబ్బ తీయాలి, దీపావళిని మొత్తం పాడు చేయాలి అట్లాంటి ఉద్దేశంతో ఆయన ఒక ఆర్డర్ తీసుకొని వస్తే ఆ ఆర్డర్కి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం మొత్తం బలం పెడుతుంది. నేను ఇవాళ చెప్పేది ఒక్కటే, ఎవ్రీ ఇయర్ మా ఫెస్టివల్ ఏ విధంగా జరుగుతుంది ఆ విధంగా జరుగుతుంది, దానికి ఎవరు ఆపలేరు. ఇంకోటి, పటాకల వల్ల 1 డే వల్ల పొల్యూషన్ రాదు. ఇవాళ ఇల్లీగల్ ఫ్యాక్టరీలు తెలంగాణలో బాగున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ వల్ల ఇల్లీగల్ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి, దానివల్ల పొల్యూషన్ వస్తలేదా? ఇవాళ ఎన్నో ఇల్లీగల్ వెహికల్స్ ఉన్నాయి వితౌట్ పొల్యూషన్ సర్టిఫికెట్, దానివల్ల పొల్యూషన్ వస్తలేదా? ఇవాళ మీరు తాగిపించిన వాటర్లో పొల్యూషన్ ఉంది, మొత్తం గలీజ్ వాటర్ తాగిపిస్తున్నారు, దాంట్లో పొల్యూషన్ లేదా? అసలు ఈ తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే హిందువుల పైన దౌర్జన్యం చేసే ప్రభుత్వం. ఎంఐఎం ఇషారాల్లో ఆడేది ఈ తెలంగాణ ప్రభుత్వం. కానీ ఒక్కటొక్క మాట చెప్తున్నా, హిందువులతోని ఆడుకుంటే దుబ్బాక రిజల్ట్ చూసినారు, గతంలో నిజామాబాద్ రిజల్ట్ కూడా చూసినారు.